హాయ్, వెల్కమ్ టు నేహా తెలుగు వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి నేను నర్సరీకి అయితే వెళ్తున్నానండి. మొక్కలకు కావాల్సిన వర్మీ కంపోస్టు ఎరువు తేవడానికి వెళ్ళాలి. అలాగే నా దగ్గర కొన్ని సీడ్స్ కూడా లేవండి. దొరికితే కొన్ని ప్యాకెట్స్ తీసుకుంటాను. పాలకూర సీడ్స్, ఇంకా కొన్ని వెజిటబుల్ సీడ్స్ లేవు. లేదంటే కొన్ని షాప్లో, ఆర్గానిక్ షాపులలో కుళ్ళ దొరుకుతాయి కదా విడివిడిగా, అలా గ్రామ్స్ ప్రకారం అన్న ఈరోజు అయితే తీసుకుందాము. ఫస్ట్ అయితే మొక్కలకు కావాల్సిన వర్మీ కంపోస్ట్, ఎరువు, ఇంకా కొన్ని టబ్స్ ఖాళీగా ఉన్నాయి. వాటికి సాయిల్ కూడా కావాలి. మనం నర్సరీకి వెళ్ళేసి అవి తీసుకొని వద్దాం. ఈ నర్సరీయే అండి, నేను రెగ్యులర్గా వెళ్తూ ఉంటాను. అదే రెగ్యులర్గా అంటే నాకు కావాల్సిన మొక్కలు తెచ్చుకోవడానికైనా, సీడ్స్ తెచ్చుకోవడానికైనా, కొన్ని టబ్స్ తెచ్చుకోవడానికైనా, ఇంకా కొన్ని మనకి మొక్కలు అప్పుడప్పుడు అవసరం అవుతూ ఉంటాయి కదా, అవి తెచ్చుకోవడానికైతే వెళ్తూ ఉంటాను. కొన్నిసార్లు ఇండోర్ ప్లాంట్స్ తెచ్చుకోవడానికి కూడా ఈ నర్సరీకి అయితే వస్తూ ఉంటాను. ఇప్పుడు అన్నీ మనము మొక్కలన్నీ చూసి, ఇంకా నా దగ్గర లేనివి ఏమైనా ఉంటే తీసుకుంటాను. ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. అలాగే అనార్ ప్లాంట్ కూడా ఒకటి తీసుకోవాలి. ఇంకా కొన్ని రోజ్ ప్లాంట్స్, కొన్ని సీడ్స్ ఇవైతే తీసుకోవాలి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను రోజ్ ప్లాంట్స్ అయితే చూస్తున్నానండి. నా దగ్గర లేని కలర్లు తీసుకుందాం అనుకుంటున్నా. రోజ్ ప్లాంట్స్లో కూడా బ్లాక్ కలర్ కూడా ఉన్నాయండి, డార్క్ షేడ్లో. నేను ఈరోజు ఎల్లో ఒకటి, ఆరెంజ్ ఒకటి, మెరూన్ కలర్ ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. చూడాలి, మన దగ్గర లేని కలర్స్ తీసుకోవాలి. గులాబీ మొక్కలలో కూడా చాలా రకాలే ఉంటాయి కదండి. వైట్లోనే డబల్ షేడ్ ఉంటుంది, ప్యూర్ వైట్ ఉంటుంది, క్రీమ్ కలర్ ఉంటుంది. ఇక్కడ వైట్ చూడండి, సైడ్స్కి వచ్చేసి ఎడ్జెస్లో పింక్ వచ్చింది, మధ్యలో వైట్ వచ్చింది. చాలా బాగున్నాయి కదా ఫ్లవర్స్. ఈరోజు కొన్ని గులాబీ మొక్కలు అయితే తీసేసుకుందాం. ఇక్కడ వచ్చేసి చామంతి మొక్కల సెక్షన్ అయితే ఉందండి. చామంతి పువ్వులలో కూడా చిట్టి చామంతి, మీడియం సైజు, ఇలా బిగ్ సైజు ఫ్లవర్ వచ్చినవి ఉంటాయి కదా. హైబ్రిడ్ రకం ఉంటుంది, నాటు రకం ఉంటుంది. నా దగ్గర అయితే మెరూన్, వైట్, ఎల్లో చిన్న సైజు ఉంటాయి కదా, అంటే మీడియం సైజు, ఆ సైజు చామంతులు అయితే ఉన్నాయి. ఇలా పెద్ద ఫ్లవర్ వచ్చినవి లేవు. ఇందులో కూడా తీసుకుందాం అనుకుంటున్నా. చూడాలి, ఇప్పుడే తీసుకుందామా లేకుంటే నెక్స్ట్ మంత్ తీసుకుందామా అని ఆలోచిస్తున్నా. ఎందుకంటే చామంతి పువ్వులకి సీజన్ వచ్చేసి నవంబర్ నుండి స్టార్ట్ అవుతుంది కదా, అప్పుడు ఎక్కువగా బ్లూమింగ్ ఉంటుంది. కుదిరితే ఈ మంత్ తీసుకుంటాను ఈ చామంతులు, లేకపోతే నెక్స్ట్ మంత్ కానీ పై వచ్చే నెక్స్ట్ మంత్ కానీ తీసుకుంటాను. సెప్టెంబర్ అలా తీసుకుంటే సరిపోతుంది. ఇదేం స్మెల్ లేవు, ఊరికే మనము షోకి పెట్టుకోవాలి. కాకపోతే ఇవి వస్తున్నాయి కదా, కాకరాలు పంచెస్ వస్తుంది. ఇది 100 వరాల మొక్క. ఈరోజు కొన్ని సీడ్స్ అయితే తీసుకోవాలనుకున్నాం కదా, పాలకూర సీడ్స్, కొన్ని బీరకాయ, సొరకాయ, అలా సీడ్స్ తీసుకుందాం అనుకుంటున్నా. నా దగ్గర లేనివి అయితే తీసుకుంటాను. పాలకూర అయితే చాలా రోజులు అవుతుందండి నేను తీసుకుందాం అనుకుంటున్నా, రావట్లేదు నర్సరీకి. ఈరోజు అయితే కుదిరింది. ఒక 2-3 ప్యాకెట్స్ అయితే పాలకూర సీడ్స్ తీసుకొని మనము గార్డెన్లో అయితే వేసుకోవాలి. ఈరోజు పువ్వుల మొక్కలతో పాటు డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఇక్కడ 4-5 రకాలైతే ఉన్నాయండి.
పింక్, రెడ్, ఎల్లో అలా ఉంటాయి కదా డ్రాగన్ ఫ్రూట్లో. నాకు ఏ కలర్ పిక్ చేసుకోవాలో తెలియట్లేదు. లాస్ట్కు పింక్ కలరే తీసుకుందామని డిసైడ్ అయ్యాను. అందుకే అలా చూస్తున్నాను. ఒకటైతే తీసుకుంటున్నాను పింక్ కలర్లో. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వచ్చేసి 150 వేసుకున్నారండి. గులాబీ పువ్వు మొక్కలైతే 2 సెక్షన్స్గా పెట్టారండి. నేను ఫస్ట్ చూపించినది ఒక సెక్షను, ఇప్పుడు ఇంకొక సెక్షను. ఒక 3-4 ప్లాన్స్ అయితే ఈరోజు తీసుకుందాం అనుకుంటున్నా. అందుకే కొంచెం సర్చింగ్ ఎక్కువగానే ఉంది. ఎల్లో, రెడ్, ఆరెంజ్ ఇంకా కొన్ని కలర్స్ చూశాను. కొన్ని ప్లాన్స్లోనే సరిగా లేవు. అవి అందుకే నిదానంగా చూసి తీసుకుంటున్నాను. ఇది ఇంకా పైన నాటాలి మనము. చిన్న ప్లాన్స్ వచ్చేసి 60 రూపీస్ అలా తీసుకుంటున్నారు. డ్రాగన్ ఫ్రూట్ ఒకటి. ఈరోజు నర్సరీలో తీసుకున్న మొక్కలు అయితే ఇవేనండి. ఒక 4 రోజ్ ప్లాంట్స్, ఒక డ్రాగన్ ఫ్రూట్, ఒక దానిమ్మ మొక్క, అలాగే సీడ్స్ తీసుకున్నాము. ఒక 4 టైప్స్ ఏమో తీసుకున్నాను సీడ్స్ కూడా. ఇంకా కాస్త వర్మీ కంపోస్టు, సాయిల్ అయితే తీసుకొని వెహికల్ మాట్లాడుకొని ఇంటికి వచ్చేసి ఐటమ్స్. నర్సరీ నుండి ప్లాంట్స్, ఇలా వర్మీ కంపోస్టు, సాయిల్, ఇంకా ఎరువు బయట ఉందండి. అవి ఇంకా లోపలికి తీసుకురాలేదు. ఇవన్నీ అయితే తీసుకొచ్చాను. ఇది మాత్రం ఎక్కువ కాస్ట్ తీసుకున్నాడండి. 250 తీసుకున్నాడు. ఈ ఫ్లవర్ ప్లాంట్ వచ్చేసి ఇది కొంచెం పెద్ద మొక్క అనుకుంటా, అందుకే కాస్ట్ ఎక్కువ పడ్డది. దానిమ్మ కూడా 250 తీసుకున్నాడు. డ్రాగన్ ఫ్రూట్ మాత్రం 150 అండి. ఇంకా ఈ చిన్న గులాబీ మొక్కలు 60 వేసుకున్నాడు. ఈరోజు మేము 10కి బయలుదేరితే వచ్చేసరికి 1 అయ్యింది. డిస్టెన్స్లోనే ఉందండి. వెళ్ళేసి ఇవి తీసుకొని వచ్చేసరికి ఇంకా వర్క్ అయితే ఉందండి. సాయిలు, వర్మీ కంపోస్టు, ఎరువు ఇవన్నీ మిక్స్ చేసి మొక్కలైతే నాటాలి. అలాగే సీడ్స్ తీసుకున్నాం కదా, బీరకాయ, పాలకూర ఇవన్నీ కూడా వెయ్యాలి. ఈరోజు నేను నర్సరీకి వెళ్ళేసి గార్డెన్కి కావాల్సిన మెటీరియల్ అయితే తీసుకొని వచ్చాను. ఇంకా కాస్త వీటన్నిటిని సర్దేసుకొని మనము సీడ్స్ వేసుకొని గార్డెనింగ్ అయితే చేసేసుకోవడమే. వీడియో వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.